Hi everyone, I am Dr. Shashikant, Senior Consultant Cosmetic and Plastic Surgeon. ఇప్పుడు ఫేషియల్ వూండ్స్ అంటే మొహం మీద దెబ్బలు తగిలినప్పుడు మనము కుట్లు వేస్తాం. కుట్లు వేయడం సేఫా, అలా వదిలేయటం సేఫా? సో ఏదైనా సరే కుట్లు వేయడం అనేది ఒక డెప్త్ ఆఫ్ ఇంజరీ బట్టి ఉంటుంది. డెప్త్ ఆఫ్ ఇంజరీ అంటే ఎంత లోతుగా కట్ అయింది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో డర్మిస్ లెవెల్ దాటి, డర్మిస్ అంటే స్కిన్లో మల్టిపుల్ లేయర్స్ ఉంటుంది. ఎపిడర్మిస్ అని అంటారు, డర్మిస్ అంటారు. సో ఆ డర్మిస్ కూడా కట్ అయినప్పుడు కింద లెవెల్ డర్మిస్ కింద ఫ్యాట్ ఉంటుంది అనమాట. సో ఆ ఫ్యాట్ లెవెల్ కూడా కట్ అయినప్పుడు బెస్ట్ పద్ధతి ఏంటంటే కుట్లు వేయాలి. ఎందుకంటే ఆ లోపల నుంచి మనం లేయర్స్ అన్నీ అప్రాక్సిమేట్ చేసుకుంటా, అంటే లేయర్స్ అన్నీ దగ్గర తీసుకుంటా మల్టిపుల్ లేయర్స్లో మనం కుట్లు వేసినప్పుడు ఆ స్కిన్ అనేది ఏదైతే ఉంటుందో అప్రాక్సిమేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్ ఉన్నప్పుడు పైన మనము కుట్లు వేసినప్పుడు మొత్తం తొందరగా హీల్ అయిపోతుంది, గ్యాప్ తగ్గిపోతుంది. సో దానివల్ల స్కార్ ఏదైతే స్కార్ ఫామ్ అవుతుందో, కుట్లు వేసిన తర్వాత లైన్ అంటే స్కార్ అంటారు, లైన్ అది ఏదో ఫామ్ అవుతుందో ఫైన్ లైన్ ఫామ్ అవుతుంది. సో ఫైన్ లైన్ ఫామ్ అవడం వల్ల స్కార్ కనిపించినట్టు ఉంటుందన్నమాట. అందువలన సో ఫేస్ మీద ఎస్పెషల్లీ ఎప్పుడైతే కొంచెం లోతుగా ఉన్న వూండ్స్ ఏదైతే దెబ్బలు తగిలినప్పుడు లోతుగా ఉంటాయో వీలైనంత వరకు వాటిని కుట్లు వేస్తే మంచిది. సో కుట్లు కూడా ఇప్పుడు మనం ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసే కుట్లు పెద్ద పెద్దగా ఉండవు. మన హెయిర్ ఏదైతే మనం వెంట్రుకలు ఉంటాయో వెంట్రుక థిక్నెస్ దాని మీద లిటిల్ బిట్ కొంచెం దానికంటే మందంగా ఉండే కుట్లతో ఫైన్ కుట్లు వేస్తారు. అది కూడా ఆ కుట్లు రియాక్షన్ అంటే బాడీకి రియాక్ట్ అవ్వకుండా ఉండే కుట్లు వేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీ హీలింగే కానీ ఈ కుట్ల వల్ల వచ్చే రియాక్షన్ తక్కువ ఉండటం వల్ల స్కార్స్ కూడా బెటర్ స్కార్స్ ఫామ్ అవుతాయి. సో కొన్ని నెలల తర్వాత ఆర్ మేబీ ఒక 1 year తర్వాత ఆ కుట్లు కూడా కనిపించినట్టు ఆ లైన్స్ ఫామ్ కనిపించినట్టు ఉండటం వల్ల సో రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. సో దానివల్ల దట్ ఈస్ వై ఎప్పుడైనా సరే డీప్ వూండ్స్ ఆన్ ద ఫేస్ ఎప్పుడైనా సరే కుట్లు వేస్తే ఎప్పుడైనా మంచి రిజల్ట్ వస్తుంది.